చేద్దామని అనుకుంటున్నా. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి ప్రణాళిక ఉంది దీని పట్ల. యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రణాళిక ఉంది మట్లాది వారం పట్ల. మన జీవితాలకు ఒక ప్రణాళిక ఉంది మట్లాది వారం పట్ల. ఇవన్నీ మన జీవితాల్లో నెరవేర్చుకుంటూ వస్తేనే మట్లాది వారం యొక్క ప్రత్యేకత మన జీవితాల్లో జరుగుద్దని లేఖనాల్లో రాయబడి ఉంది. యేసు ప్రభుల వారు పుట్టకముందు జకర్యా ప్రవచించాడు 530 సంవత్సరాల క్రితం. ఈ యేసు ప్రభు వారు మట్లాది వారం రోజున ఎలా వస్తారో, ఏం చేస్తారో, ఎందుకు రావాల్సి వచ్చిందో అన్న విషయాలు జకర్యా ప్రవచనం జరిగించింది. యేసు ప్రభుని అడిగితే ఏమంటే, నాదేమో లేదయ్యా, ప్రవచనాన్ని నెరవేర్చడానికే ఇలా వస్తున్నాను నేను, నా ఎంత నీ రావటం లేదు, వచ్చే అధికారం కూడా నాకు లేదయ్యా అంటారు యేసు ప్రభుని అడిగితే. అంటే యేసు ప్రభుల వారు ప్రతి చట్టానికి, ధర్మశాస్త్రానికి, తండ్రి వాగ్దానానికి, ప్రవచనానికి లోబడే ఉన్నట్టుగా లేఖనాల్లో చేస్తూ ఉంటాం. ఈరోజు మరి యేసు ప్రభుల వారు యెరూషలేములోకి ప్రవేశించారు. ఎలా ప్రవేశిస్తూ అంటే సందేశం ఏంటంటే, యేసు ప్రభుల వారు ప్రవేశిస్తుంటే ఎవరికి ఈ మాట చెప్పని చెప్పారు యేసు ప్రభుల వారు అంటే, మీరు వెళ్ళండి అయ్యా, వెళ్ళి సియోనుతో ఈ మాట చెప్పండి, సియోనుతో ఈ మాట చెప్పండి. ఏ మాట చెప్పాలయ్యా సియోన్ తోటి? సియోన్కి ఏం చెప్పాలి? మేము వెళ్ళయ్యా సియోన్లోకి వెళ్ళి ఆ సియోన్ ఏం జరుగుతుందయ్యా అంటే, దేవుడు చెప్పాడు సియోన్లో కార్యం జరుగుతూ ఉందయ్యా, సియోన్లో నాకంటే ముందు ఒక కార్యం జరుగుతూ ఉందయ్యా, నేను వస్తున్నాను చెప్పండి. యెరూషలేముతో చెప్పండి, సియోన్తో చెప్పండి, వారితో మాట్లాడండి, ప్రచురించండి, సిద్ధం చేయండి. ఎందుకంటే నా రాజు కావాలి, నా దేవుడు రావాలి, నా ప్రభువు రావాలి, నా ప్రభు నాతోనే ఉండాలి, నాలో నివసించాలి, ఆయన పాదం మోపాలని సియోను అనేది నా కోసమే ఎంతగానో ఎదురు చూస్తుందయ్యా, నా కోసమే కనిపెట్టుకుందయ్యా. దుఃఖంలో ఉంది, కష్టంలో ఉంది, వ్యాధుల్లో ఉంది, నా రక్క కోసం సియోను ఏడుస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉందయ్యా. కనుక సియోనుతో చెప్పండి అయ్యా నేను వస్తున్నానని, సియోనుతో చెప్పండి అయ్యా నేను వస్తున్నానని. అప్పుడు యేసు ప్రభుల వారి మాట ప్రవచనంలో నెరవేర్చబడటానికి, ప్రవచనం జరగటానికి, ప్రవచనం నెరవేర్చబడటానికి పాత నిబంధనలో కూడా మాట ఉంది. జకర్యా గ్రంథం అంటాడు, సియోను నివాసులారా ఉల్లసించండి, యెరూషలేము నివాసులారా సంతోషించండి. ఎందుకమ్మా? అక్కడ ప్రవచనం అయితే యేసు ప్రభు కబురు ఏంటంటే, మీరు వెళ్ళి ఏ సియోనుతో చెప్పని రాయిందో, ఏ సియోను గురించి ప్రవచనం చేయబడిందో, ఏ సియోను గురించి ఉల్లసించండి, సంతోషించండి అని చెప్పాడో జకర్యా. ఎందుకు సంతోషం, ఎందుకు ఉల్లాసం, ఎందుకు అంత ఆర్భాటం, ఎందుకు వాళ్ళ జీవితం అంత సంతోషం ఏంటయ్యో, ఎందుకు సంతోషించాలి అనుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళ సంతోషముని ఒక్కసారి భగ్నమైపోయింది. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. వాళ్ళ సంతోషం కుప్పగూలిపోతే, సంతోషంతో శత్రు దోచేసుకుంటే తిరిగి మరలో సంతోషభరితులుగా ఉండులాగిన యేసుక్రీస్తు ప్రభువు రాకతో, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక వలన, రాకతోటి ఆ సంతోషం తిరిగి మరలా పొందుకొని ఉల్లసించాలి మీరు, సంతోషించాలి మీరు. సంతోషం ఈ మట్లాది వారం అంటే యేసుక్రీస్తు ప్రభు సంతోషాన్ని తిరిగిస్తున్నాడని. మట్లాది వారం అంటే పోగొట్టుకున్న సంతోషం, దూరమైన సంతోషాన్ని తిరిగి మరలా వారికి సంతోషాన్ని కలుగు చేస్తున్నాడయ్యా దేవుడని తెలుసుకోవటానికి సియోనుతో ఈ మాట చెప్పండి అయ్యా, సియోను నివాసుకి మాట చెప్పండి. ఏమి చెప్పంటావయ్యా? ఇదిగోనయ్యా జకర్యా ప్రవచించిన ప్రవచనం ప్రకారం నీ రాజు నీలోకి వస్తున్నాడయ్యా. ఏ రాజు కోసమైతే కనిపెట్టావో, ఏ రాజు కోసమైతే ఎదురు చూస్తున్నావో, ఏ రాజు రాక కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ రాజు నీలోనికి వస్తున్నాడని చెప్పండి అయ్యా సియోనుకి అని చెప్పాడు. ఇక్కడ గమనించాలి, ఈ గాడిద కాడికి వెళ్తే మనం
గాడిద గాడిద పిల్ల రెండు. ఒక గాడిద మీద వేసై ఉన్నాడు, ఓ గాడిద మీద తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అది కనపడని దృశ్యం, అది ఇది కనపడేది. మూడో ఆయన ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సీయోనులోకి వచ్చేసాడు. ఈ మట్లాది వారంలో ముగ్గురు కలిసి పనిచేశారు. ఈ మట్లాది వారం రోజున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి పనిచేశారు. ఎందుకని చేయాలంటే పని చేశారు కాబట్టి ఈరోజు జయోత్సవం జరిగింది. పని చేశారు కాబట్టి హోసన్నకే జయమని చెప్పారు. ఇదే ప్రజలు శుక్రవారం సిలువేయండి, సిలువేయండి, చంపేయండి అన్నారంటే ఆత్మతోడు వేరే అయిపోయాడు. ఈరోజు వారి కార్యం కనుక, వారి కార్యక్రమం కాబట్టి యేసు ప్రభుల వారు ఘన విజయాన్ని పొందిన రాజుగా రావాలి కాబట్టి వారికంటే ముందేమో ఊర్లోనేమో సియోనులోనేమో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. చిన్న గాడిద మీదేమో యేసు ప్రభు ఉన్నాడు, పెద్ద గాడిద మీదేమో తండ్రి అయిన దేవుడు. ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఎందులో? మట్లాది వారంలో. అందుకని యేసు ప్రభుల వారు ఈరోజు యెర్మయా ప్రవచనాన్ని నెరవేరుస్తూ, నీ రోజు సియోను, నీ రోజు బయలుదేరాడమ్మా, నీ రోజు వస్తున్నాడమ్మా అని చెప్తే, రాజుగా వస్తున్నటువంటి యేసు ప్రభుల వారిని వారు సాధారణంగా ఆహ్వానించారా? ఎవరు చెప్పలో వారికి ఆయన వస్తున్నాడు ఇలా చేయండి అని. వారికి వారే యేసు ప్రభుల వారు గాడిద మీద కూర్చొని లోనికి వస్తుంటే, యేసు ప్రభుల వారు గాడిద మీద కూర్చొని లోనికి వస్తుంటే వారు బట్టలు పరిచారు అన్నారు. ఎందుకు పరిచారు బట్టలు? ఎవరు పరమన్నారు బట్టలు అంటే? బట్టలు ఎవరు పరుస్తారంటే, ఒక రాజుకి పట్టాభిషేకం చేసేటప్పుడు రాజుని పట్టాభిషేకం చేయటానికి గాడిద మీద వెళ్తూ ఉంటారు పాత నిబంధనలో. అందుకు ఉదాహరణగా సొలొమోను కొడుకు ఆదోనికి రాజుకు పట్టాభిషేకం చేయటానికి బయలుదేరితే, ఆ ఇంట్లో బయలుదేరి నుంచి రాజపురంలోకి పట్టాభిషేకం చేసే స్థలానికి వెళ్ళే ముందుగా కిందంతా బట్టలు పరుస్తూనే ఉంటారు. అంటే పాత నిబంధనలో ఒక రాజుకి పట్టాభిషేకం చేస్తారు అంటే ఆ రాజుని గాడిద మీద ఎక్కించి ఆ రాజుని పట్టాభిషేకము స్థలములోకి తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్లే మార్గములో ఏం చేస్తారా అంటే, వారందరూ కలిసి బట్టలు కింద బట్టలు పరుస్తూ బట్టల మీద ఆయన నడిపిస్తుంటే ఈయన రాజు అని గుర్తు చూసేవారికి. ఏంటయ్యా గాడిద మీద ఆదోని బయలుదేరాడు వెళ్తున్నాడు ఏంటయ్యా అడిగారు. వారు చెప్పారు, ఆయన తండ్రి బదులుగా ఆయన రాజరికాన్ని పట్టాభిషేకం చేసుకోవడానికి బయలుదేరాడయ్యా, వెళ్తున్నారయ్యా అని చెప్పి. అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పకుండానే కింద బట్టలు పరిచారంటే గుర్తేంటంటే, కింద బట్టలు పరిచారు అంటే గుర్తేంటంటే రాజుకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆయన రాజు కాపోతున్నాడు. రాజాభిషేకం కలిగిన వాడు రాజు మాత్రమే బయలుదేరితే, పట్టాభిషేకం చేస్తే లేక రాజుగా వచ్చేవాడికి వారు బట్టలు పరుస్తారు అని లేఖనాల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుల వారు యెరూషలేములోకి వస్తున్నారు. యెరూషలేముకి వస్తూ ఉంటే అందరూ చెప్పిన మాట అంటే, రాజు అంట వస్తాడంట అన్నారు. ఆ రాజు వస్తున్నాడు ఎవరు చెప్పారంటే, వారి లోపల పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వారికి జ్ఞానోదయం కలుగు చేస్తారు. మీలోకి వచ్చేవాడు మీ రాజే, మీలోకి వచ్చేవాడు మీ రాజే. ఏ రాజు కోసమైతే చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారో, ఏ రాజు కోసమైతే కనిపెట్టి ఉన్నారో, ఆ రాజు ఇప్పుడు మీలోనికి వస్తున్నాడు, మీ మధ్యకి వస్తున్నాడు. అంటే వారందరూ రాజరికాన్ని గుర్తించారు, రాజును గౌరవించారు, రాజును సన్మానించారు. ఈయనే మా రాజుని గుర్తించాడు. చాలామందికి అది కలవరంగా ఉండొచ్చు, కానీ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద ఎక్కి వస్తూ ఉంటే ఆయన రాజుగా గుర్తించబడింది. రాజుగా వస్తుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, హోసన్నా అన్నారు. దావీదు కుమారునికే జయము అని కేకలు వేస్తున్నారు. ఇక రెండు పదాలు వాడారు వాళ్ళు. ఒకటేమో
దావీదు కుమారుడు, దావీదు కుమారునికి జయము అని చెప్పారు. అంటే దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే దావీదు కుమారుడు, దావీదు సింహాసనానికి వారసుడు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందే ప్రవచనం చేయబడింది. అంతేకాదు గాబ్రియేలు దూత వచ్చి కన్య మరియతోటి ఈ మాట చెప్పింది, నీ పుట్టబోయే కుమారుడు దావీదు సింహాసనానికి వారసుడిగా ఉంటాడు, ఆ సింహాసనం ఆయన హక్కు కలిగినవాడు, ఆ సింహాసనాన్ని ఆయనే పరిపాలన చేస్తాడని ప్రవచనం చేయబడింది. మరియమ్మ కూడా గాబ్రియేలుతో చెప్పాడు, అయిపోయింది. ఆ ప్రవచనంలో ఏమన్నంటే దావీదు కుమారుడు, రాజ్యం నీదే కదా, దావీదు కుమారుడు గొప్ప దేవుడు, మా దేవుడు, మహిమల దేవుడు, దావీదు కుమారుడు, మా అందరి దేవుడు నువ్వేనయ్యా, మా రాజు నువ్వే, మా దేవుడు నువ్వేనయ్యా అని వారు దావీదు కుమారుడికే అని జయమంటున్నారు. ఈ దావీదు కుమారుడు ఎందుకయ్యా అంటే, దావీదు కుమారుడు మానవ జీవితాల్లో ఏమైనా చేశాడంటే ఒక మాట చెప్తాను నేను. ఒక అబ్బాయి ఇద్దరు ఉండాలి, ముగ్గురు చెప్పతారు గురించి ఒక మాట చెప్తా. దావీదు కుమారుడు రోడ్డున వెళ్తున్నాడు, దావీదు కుమారుడు రోడ్డున వెళ్తున్నాడు, శబ్దం బాగా ఉంది, శబ్దం బాగానే ఉంది. ఎవడో ఒక అబ్బాయికి గుడ్డాయనికి ఈ శబ్దం వినబడింది. ఏంటి నాన్న ఈ శబ్దం ఏంటయ్యా, ఈ గొడవ ఏంటయ్యా అంటే అని చెప్పాడు. యేసు ప్రభులు వారు ఈ మార్గంలో గుండా వెళ్తున్నాడు అని చెప్పాడు. ఏం చెప్పాడు? యేసు ప్రభులు వారు ఈ త్రోవలో గుండా వెళ్తున్నాడయ్యా అని చెప్పాడు. మరి వాడికి ఆ మాట వినపడిందిగా. ఏమని పిలవాలి? ఎస్సయ్యా, ఆగయ్యా, నేను గుడ్డోనయ్యా, కళ్ళేవయ్యా, బాగు చేయయ్యా అని కేకయ్యాలి. వాడేమి కేక తెలుసా? ఆడు వీడికంటే తెలియగలవాడు. ఆడవాడు దావీదు కుమారుడు అన్నాడు. దెబ్బం డేసి ఆగిపోయాడు. ఆయన దావీదు కుమారుడా? మరి కుమారుడు కదా, దేవుని కుమారుడు కదా, ఆయన దేవుని పిలవాలి, యేసు కదా. ఎస్ఐయా అంటే ఆగాలి, ఆయన ఎస్ఐయా అంటే ఆగాలి. కానీ యేసు అనకుండా వాడు దావీదు కుమారుడు అనగానే యేసు ప్రభు నిలబడిపోయి వాడు చుట్టూ ప్రారంభించాడు. వాడు కళ్ళు లేవు, చెయ్యి చూపుతున్నాడు. వాడు తీసుకురండి అని చెప్పాడు యేసయ్య. ఎవరిని? దావీదు కుమారుడు అన్న కళ్ళు లేని వాడిని. వాడు వస్తే నాకు చెప్పాడు, నేను నీకేం చేయాలంటే చూపు లేదయ్యా, కళ్ళు లేదు, దావీదు కుమారుడు కళ్ళు నుంచి అయ్యా సహాయం చేయంటే, దావీదు కుమారుడు కళ్ళు లేని వాడికి కళ్ళు ప్రసాదించను, చీకట్లో ఉండేవాడికి వెలుగు ప్రసాదించను, వెలుగునిచ్చను. వాడి కళ్ళు రాగానే ప్రథమముగా ఎవరిని చూసాడయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుని, అంటే దావీదు కుమారుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుని మాత్రం చూడగలిగాడు. కళ్ళుండి చూడలేక, కళ్ళుండి కూడా ఇప్పుడు నీవు నీ ముందు యేసు ప్రభుని చూడలేకపోతున్నావు. నీ ముందు యేసయ్య ఉన్నాడు, దావీదు కుమారుడు ఉన్నాడు. ఆ కళ్ళు కలిగి నీవు యేసు ప్రభు చూడలేకపోతున్నావు. యేసు ప్రభు వారు నీ ఎదుకు వచ్చాడు, దావీదు కుమారుడిగా వచ్చాడు, నీ కళ్ళు తెరిపించాడు. అంధకార సంబంధంగా అధికారంలో మగ్గిపోతూ ఉంటే, కళ్ళు లేకుండానే ఉంటే, అంధుడుగానే ఉంటే, నా ప్రియుడు, నా కర్త, నా భర్త దావీదు కుమారుడు అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను తాకి నేత్రాలు తెరిచాడు. యుగ సంబంధి అయిన దేవత నేత్రాలు మూసేస్తే, కళ్ళు మూసేస్తే, సత్యాలు గ్రహించలేకపోతే, సత్యం అర్థం అక్కడ చేస్తూ ఉంటే, నా కర్త యేసు క్రీస్తు అనే దావీదు కుమారుడు నీ అందరి కన్నుల్లో తెరవజేశాను. అందుకని అయ్యా దావీదు కుమారుడా, మా దేవుడు నువ్వేనయ్యా, మా దేవుడు నువ్వే, మా కర్తవు నీవే, యజమానువు నీవే, నువ్వు తప్ప ఎవడు అద్భుతం చేయడయ్యా, నువ్వు మాత్రమే అనేక కార్యాలు చేసే దావీదు కుమారుడా నీకే మహిమయ్యా అని గుర్తు చేస్తూ దావీదు కుమారునికే జయమన్నాడు. జయము అనే పదానికి అర్థం హోసన్నా అని. దావీదు కుమారుడేమో స్వస్థపరిచాడు, ఆయనే దేవుడు, ఆయనే రాజు. ఈ దావీదు కుమారుడికి జయమంటుంటే, జయము అంటే అర్థం హోసన్నా అని. హోసన్నా అంటే అర్థం అంటే ఇప్పుడే నన్ను రక్షించు అని అర్థం. హోసన్నా అంటే అర్థం ఏంటంట? ఇప్పుడే, ఇక్కడే, ఇప్పుడే స్పాట్లోనే నన్ను రక్షించువాడు అని. ఎవరు రక్షించంటే ఆయన వాళ్ళు ఏమనాలి? యేసయ్య స్వస్థపరిచయ్య అనాలి.
రక్షించయ్యో, ప్రవచనం ఉందయ్యో, రక్షణకర్త నువ్వేనయ్యో, రక్షించయ్యో అని వాళ్ళేమంటున్నారు? హోసన్నా జయం, దావీదు కుమారుడికే జయం, రక్షించే దేవుడికే జయం, రక్షణకర్తకే జయం, రక్షణ ఇవాళ కలుగుదే జయం. ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని సియోనికి రక్షణ లేకుండా కుప్పకూలిపోతే అందరినీ రక్షించే రక్షణకర్త నువ్వేనయ్యా అని వాళ్ళు ఏమన్నంట? దావీదు కుమారునికే జయము. జయమంటే వస్తాను, వస్తానంటే ఇప్పుడే రక్షించయ్యో. నువ్వు వాళ్ళకు వస్తున్నావు కదా, యెరూషలేముకు వస్తున్నావు కదా, రాజుగా వస్తున్నావు కదా, రాజా దావీదు కుమారుడు వస్తాను, రక్షించేవాడు, రక్షణకర్త, రక్షకుడు, రక్షకుడు సమర్థమైన దేవా, నువ్వు మాత్రమే మా పాప దోషాల నుంచి ఇప్పుడే సియోనులో అడుగు పెట్టిన వెంటనే నన్ను దర్శించి నాలో ఉన్న ప్రతి పాపము ఇప్పుడే ఇక్కడే నీవు రక్షించే రక్షణ కలిగిస్తావయ్యా. నా దేవుడు అయ్యా, నువ్వు మాత్రమే రక్షించే సమర్థుడు అయ్యా అని వాళ్ళు పాడుతున్నారు. హోసన్నా అంటే రక్షించువాడు. దేవుడు లేఖనాలకు మాట చూద్దాం. యెషయా గ్రంథం 53:11 చూద్దాం. యెషయా 53. అతడు తనకు కలిగిన వేదన చూసి, యెషయా 43:11. యెషయా 43:11 చదువు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, నేను తప్ప వేరొక్కడు నిన్ను చదువమ్మాయి. నేనే అమ్మా యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడే లేడి లోకంలో. ఒక పాపిని పాపములో నుంచి రక్షించే సమర్థుడు ఎవరయ్యా? ఏ దేవుడయ్యా? ఏ మనిషి అయ్యా? ఎవరయ్యా రక్షించేది నిన్ను? ఆయన ఏమన్నాడంటే నేనే వస్తాను, నేనే దావీదు కుమారుని, నేనే వస్తాను, నేనే ఇప్పుడే ఇక్కడ నిన్ను రక్షించే సమర్థుడను నేనే, వేరొక రక్షకుడు లేడు. లోకములో కానీ, సియోనులో కానీ, యూదుల్లో కానీ, ఈ లోకంలో ప్రతి పాపిని రక్షించగలిగిన సమర్థుడు ఎవరయ్యా అంటే ఒకే ఒక దేవుడు. ఆయన పేరు హోసన్నా, ఆయన పేరు దావీదు కుమారుడు, ఆయన పేరు రాజు అనబడే క్రీస్తు యేసు ప్రభుల వారు. ఆయన అంటాడు, సియోను ఉలసిస్తున్నావా, సంతోషిస్తున్నావా? ఎందుకు సంతోషం అంటే మా రాజయ్య జయవీరుడిగయ్యా మా అందరినీ రక్షించుకోవటానికి, మా అందరికీ రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి, మా పాప కోపంలో కూరుకుపోయిన మా అందరి జీవితాలు విడిపించడానికి, రక్షించడానికి రక్షకుడుగా ఆయన మా మధ్యలోకి వస్తున్నాడయ్యా, ఆహ్వానిస్తున్నామయ్యా. వస్తన్నకే జయం, వస్తన్నకే జయం, దావీదు కుమారుడికే జయము, రక్షణకర్తకే జయము, రక్షించే సమర్థుడికే జయము, రక్షణ కలుగజేస్తున్న దేవా నీకే జయమయ్యా, రమ్మలోనికి అని వారు ఆయనను దేవాతి దేవుని గౌరవంగా ఆ మరొక మాట ఉంది. యెషయా గ్రంథం 57 చూడండి, 11, 57, 15 చదువు. మహాగణుడును ఒకటి చదవండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నత స్థలములో నివసించు దేవుడను. అయినను ఈ రోజున వినయము కలిగి, దినత్వం కలిగి, సాత్వికం కలిగి నన్ను తగ్గించుకొని నీలో ఉన్న పాపాన్ని పరిహరించటానికి, నీలో ఉన్న దోషమంతా కొట్టిపోయటానికి నేను నలిగిపోయావే. మానసికంగా, శారీరకంగా వ్యాధి కలిగి, వ్యాధుల్లో, రోగంలో, మానసికంగా, శారీరకంగా కృంగి కృషించి నలిగిపోతున్నావే. నీ దగ్గరకు వచ్చి నీ ముందు నివసించి నలిగిన జీవితాన్ని దృఢపరచటానికి పూజ చేయి.
అయినను వినయమ కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిపోయిన వారి ప్రాణమును ఉజ్జీవమ చేయటానికి వినయము కలిగిన వారి యొద్దకు నేను దీన మనసు కలిగిన వారిని నివసించును. దీనత్వం కలిగి దీనుడుగా సాత్వికుడుగా రక్షకుడుగా నేను యెరూషలేములో ప్రవేశం చేస్తున్నానయ్యా. ఎందుకంటే ఓసన్నగా దావీదు కుమారునిగా స్వస్థపరిచేవాడుగా రక్షించే సమర్థుడిగా రాజుగా నేను యెరూషలేములోకి ప్రయాణం చేసి వస్తున్నానయ్యా. ఎందుకంటే నేను వారిని రక్షించడానికి దీనుడుగా వచ్చి వారి మధ్య నివాసము చేస్తున్నానయ్యా. అందుకని వారు రక్షించడానికి యెరూషలేముకి వస్తున్నాను నేను. అది ఆ మాట చెప్పండి యెరూషలేముకి, సియోను చెప్పండి. ఈ సియోనుతో వచ్చేవాడు ఎవరు తెలుసా? నీలోకి వచ్చేది ఎవరు తెలుసా? నీ రాజు, నీ రక్షకుడు, నీ స్వస్థపరిచే దేవుడు, దావీదు కుమారుడే యేసు వస్తున్నాడు అని చెప్పండి అంటే వారు దాన్ని గుర్తు చేస్తూ యేసు ప్రభువుని రాజుగా గుర్తించారు అని. రెండోది, యేసు ప్రభుల వారు రాజు, రక్షకుడు, దావీదు కుమారుడు. యేసు ప్రభుల వారు రాజు, రక్షకుడు, దావీదు కుమారుడు. అంటే రక్షించేవాడు, బాగు చేసేవాడు, రాజుగా వస్తున్నాడు. ఎలా వస్తాడంటే ఆయన ఎలా వస్తున్నాడంటే అక్కడ ఏమంటే గాడిద ఎక్కి వచ్చాడయ్య అని చెప్పింది. అసలు గాడిద యెరూషలేము రావచ్చా? గాడిద యెరూషలేములోకి ఎంటర్ అవ్వచ్చా? వాగ్దాన ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా గాడిద అనేది యెరూషలేము ప్రాకారంలోకి యెరూషలేము సరిహద్దులోకి ఏ గాడిదలోనికి వచ్చే అధికారం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనాను గాడిదను తీసుకొని లోనికి వస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి అని లేఖనాలు ధర్మశాస్త్రం రాయబడి ఉంది. అనగా ధర్మశాస్త్రం ప్రకారంగా గాడిద కానీ గాడిదని మేపేవాడు కానీ తోలుకొని యెరూషలేములోకి రావటానికి వీలు లేనే లేదు, రాకూడదు. ఎందుకయ్యా? గాడిద రావటానికి ఇష్టపడ్డ యూదులయ్యా. ఎందుకు యూదా జాతయ్యో గాడిదను అంత అసహించుకుంటారా అంటే అది అసహ్యమైంది. గాడిద అసహ్యమైంది, రోతది, వెలివేయబడింది, అసహ్యం, ధరంత అసహ్యమైంది. జంతువులు ఏది కూడా ఉండదు అంటారు వాళ్ళు యూదా జాతి. కాబట్టి గాడిద యెరూషలేముకు రావటానికి వీలు లేదు. ఎందుకని ప్రశ్న వేస్తే వాళ్ళు ఎందుకు రాకూడదు మనం వేస్తే ప్రశ్న ఆయన సమాధానం అంటే అది హేయమైంది, అది సరైన ఆహారం తినరా. ఎందుకు హేయమైంది అయ్యా? ఎందుకు అసహ్యమైందంటే అది మైలు బట్టలు తినేదట. ఏం బట్టలు? విడిచేసిన బట్టలని అది తినదంట. అంత అసహ్యమైంది అది. దానికి నీతి, నియమము, శుద్ధీకరణ, పవిత్రత లేనటువంటి జంతువు ఏదంటే, అసహ్యమైనది ఏదంటే గాడిద. నీకు నీతి లేదు, నీ జాతి లేదు, నీ కులం లేదు, గోత్రం లేదు, అసహ్య బతుకు నీది, అసహ్యమైన గడ్డం తింటున్నావు నీవు. గాడిద ఎవరు? నేనే, మీరు కాదు, నేను. అసహ్యం నేను, అసహ్య గడితిని, అంటరాని గడితిని, మైలుపడ్డ ఆహారం తిని, మైలుపడ్డ జీవితం తిని, మైలుపడ్డ ఆడవాళ్ళు చేసే మైలు బట్టలు ఉంటే అవి తిన్నాను నేను. అసహ్యకుడను, దుర్మార్గుడను, రోతోణ్ణి. నన్ను యెరూషలేములోకి ఎంటర్ చేశాడు ఆయన. హల్లెలూయా. అసహ్యంగా ఉండి రాకూడదు, వెలివేయబడింది, అంటరాంది, అసహ్యమైంది, రోతుగా ఉంది అది. కాబట్టి రాకూడదని చెప్పితే దాన్ని ఎడకట్టేసంట, ఊరు బయట కట్టేశా. ఎందుకయ్యా ఆడ కట్టేసావంటే అది అసహ్యమైందయ్యో, రోతుదయ్యో, మైలు బట్టలు తిందయ్యో, దాని ఆహారం సరైనది కాదయ్యో, ఏది కనపడితే తిందయ్యో. ఏం తింటట? కనపడ్డదన్న తిని కనపడ్డదన్న అనుభవించేసి ఏమైపోయావంట? పాపాత్మ అయిపోయావు నువ్వు.
నా మనుషుడు అండి గాడిద వలె హేయమైన దాన్ని తిని అసహ్యమైన తాకి హేయమైన దాన్ని తిని హేయమైన దాన్ని తాకి అసహ్యమైన దాన్ని తిని అసహ్యమైన దాన్ని తాకి నీవు అపవిత్రం అయిపోతే, మైలు పడిపోతే, మైలు జుత్తు కలిగి ఉంటే, పరిశుద్ధత కోల్పోతే, పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉంటే నేను తీసుకుపోయి ఎక్కడో కట్టేస్తే ఊరు వెలుపలో బంధకాల్లో బందీగా నువ్వు కట్టబడి ఉంటే అక్కడ ఉన్న నిన్నయ్యో వెలివేయబడిందే, అసహ్యమైందే, రోతదే, మైలు కలిగిందే. ఈ మైలు కలిగిన దీన్ని పవిత్ర జంతువుగా చెయ్యాలి, పవిత్రమైన గాడిదగా చేయాలి, పవిత్రంగా మార్చాలి నేను అని ఆయన దానిని విప్పాను. దాన్ని ఇప్పాను. ఇప్పటికి ఏం చేయాలి? అక్కడ బైబిల్ ఏంటంటే ఆ గాడిదను తీసుకురావాలంటే ఇంకోడు ప్రాణం పెట్టాలంట. బైబిల్ ఏంటంటే గాడిద ఇప్పాలంటే గొర్రె పిల్లను బలిగా ఇవ్వాలట, వెల చెల్లించాలి. గాడిద ఆడుంది, బయటికి కట్టేసి ఉంది. పాపములో, లోకములో, చీకట్లో, అంధకారంలో, రోతలో, అసహ్యమైంది తినరాని ఆహారం తింటుంటే సాతాన్ని ఎరగొడ్రా, మంచోడురా, మంచోడురా, రేపు మార్మల్ స్పందబాకరోయి ఏం చెప్పదంట, భక్తిలోకి రాబాక బాబు, ఏం తినాలి కదా, నా దగ్గర బోళ్ళు గడ్డి ఉంది, వెళ్ళిపోతే బాప్తిజం పొందేస్తే భక్తులకు వెళ్ళిపోతే ఈ గడ్డి అని తింటాడు రా, నువ్వు తినాలి చావాళ్ళు, చంపిందా చచ్చిపోయింది తినాల్సిందే నువ్వు అని చెబితే వాడి మాట ప్రకారం వాడు తీసుకెళ్ళి బయట కట్టేస్తే వెలివేయబడ్డ స్థలములో, అసహ్యమైన స్థలములో గాడి కట్టివేయబడితే నా దేవుడు అన్నాడు, దాన్ని చూశాను నేను, అది నాకు కావాలి. ఏది కావాలి? అసహ్యమైంది, రోతగా ఉండేది, మైలు పడి తినేది, తిరగకుండా ఆహారం తినేసి తన్ను తాను అపవిత్రం చేసుకున్న ఆ గాడిద నాకు కావాలి. అది నాది. ఏది నాది? పరిశుద్ధంగా ఉండేది కాదయ్యా. ఏది రోతగా ఉంటే అది నాది, ఏది అసహ్యంగా ఉంటే అది నాది. చూశాడు ఆయన, ఎక్కడో ఉందంట, చదివిందాక మనం నిర్గమాకాండం. గొర్రె పిల్లని ఇచ్చి ఏం చేయాలంట? గొర్రె అది విడిపించాలి. ఎక్కడున్నది? కట్టివేయబడి ఉంది. ఎక్కడ? ఊరు బయట కట్టివేయబడి ఉంది, మతంలో కట్టివేయబడి ఉంది, లోకంలో కట్టివేయబడి ఉంది, పాపంలో కట్టివేయబడి ఉంది. ఇప్పుడు అన్నాడు దాన్ని ఇప్పుడు రండి అయ్యో విప్పడానికి ఏం చేయాలంటే అప్పవాదేవుడు అడిగాడు, అది ఇప్పాలంటే అయ్యో గొర్రె పిల్లను దానికి మారుగా బలివ్వాలయ్యో. ఒకవేళ గొర్రె పిల్లలు లేదో, గొర్రె పిల్ల లేకపోతే అక్కడే గాడిదను మెడ తెగ నరకాలయ్యో. అది చావాలి కానీ అది ఇక్కడ రాటకి వీలు లేదు, అక్కడ చచ్చిపోవాల్సిందే. గాడిద అనేది ఎక్కడ కట్టబడిందో, ఎక్కడ ఉందో అక్కడ చచ్చిపోవాల్సిందే. చావకుండా ఉండాలంటే దానికి మారుగా గొర్రె పిల్లను బలిగా ఇవ్వాలయ్యో, వెల చెల్లించాలయ్యో. ఆ మాట చదవమ్మా. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపించాలయ్యో. దాని ఒకవేళ విమోచించని ఎడల, అది కానీ విడిపించబడకపోతే, విడిపించేవాళ్ళు లేకపోతే దాని మెడ ఎరగదీసేయాల్సిందే, చంపేయాల్సింది తప్ప తిరిగి యెరూషలేములోకి వచ్చే అవకాశమే లేదయ్యా. ఇప్పుడయ్యో ఆ గాడిద విలువలేంది, హేయమైంది, అసహ్యమైంది, కట్టుబాట్లలో పాపములో కట్టబడినటువంటి ఆ గాడిదను నాకు కావాలి. అది యెరూషలేములోకి రావాలయ్యా. హేయమైన దానికి పరిశుద్ధ స్థలం తీసుకురావాలి, దాన్ని కూడా పరిశుద్ధంగా మార్చాలయ్యో. యేసయ్య కాన్సెప్ట్ తెలుసు మీకు? అసలు యేసు ప్రభువుకు నీ పట్ల ఉన్న ఉద్దేశం, యేసు ప్రభుల వారికి గాడిద లాంటి నీ పట్ల ఉన్న ఉద్దేశం, యేసు ప్రభుల వారికి గాడిదలాగా జీవిస్తున్న నీ పట్ల ఉన్న ఒక ప్రత్యేక ఉద్దేశం నీకు తెలుసా? గ్రహించావా? అర్థం చేసుకున్నావా? ఆలోచించేసావా? ఒక ప్రణాళిక దేశానికి
ఏంటి ప్రణాళిక అంటే నువ్వు యేసయ్య కావాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా మార్చబడాలి, పరిశుద్ధులకు తేవాలి. నిన్ను ఎక్కడున్నావయ్యా నువ్వు అంటే రోత స్థలములో ఉండవు, పాపములో ఉండవు, హేయమైన తింటున్నావు, అసహ్యం ఉండవు. నువ్వు నీ అసహ్యమైన జీవితం వలన నువ్వు పాడైపోయావు, భ్రష్టమైపోయావు. అలాగే ఉంటే అక్కడే చచ్చిపోతావు. విడిపించే నాథుడే నీకు లేడు. నేను చూస్తున్నా, నిన్ను ప్రేమించా, దర్శించా, నీ ఎద్దకు వచ్చా, నీకు మారుగా గొర్రె పిల్ల అనబడే నేను, గొర్రె పిల్ల అనబడే నన్ను నేను నీకు మారుగా అక్కడ అప్పగించబడి, వధించబడి, వెల చెల్లించి, కట్టబడ్డ గాడిద అని నిన్ను విప్పుకొని చేస్తే దాని మీద కూర్చోండేసయ్యా. దేని మీద? అదేలే, ఎస్, విలువలేని గాడిద, విలువలేని నా మీద, విలువలేని నా మీద, నా మీద వేసే కూర్చోడండి. కూర్చొని వస్తుంటే నాకు విలువ వచ్చిందా? నాకు విలువ వచ్చింది. అక్కడే ఉంటే విలువ లేదు నాకు. నన్ను ఒక విలువైన పాత్ర చేయాలని, నిన్ను ఒక విలువైన పాత్ర చేయాలని, విలువ కలిగిన వ్యక్తిగా చెయ్యాలని, సొసైటీలో సంఘంలో మంచి విలువ కలిగిన వ్యక్తిగా చెయ్యాలని అక్కడ కట్టేసి ఉంటే విప్పబడాను. విప్పండి రాబాయ్, అది వెళ్ళండి అయ్యో, అది నాకు కావాలయ్యో, విప్పండి, దాన్ని విప్పండి. ఎంతో కాలంగా అక్కడే కట్టేస్తుంది అయ్యో. దాన్ని యెరూషలేములోకి తీసుకురావాలి. యెరూషలేము అంటే సమాధానములోకి, పరిశుద్ధతలోకి, పవిత్ర స్థలములోకి ఆ రోత దాన్ని తీసుకురావాలని ఆయన వాళ్ళు తెస్తే రానివ్వరు కనుక, ఆయన తెస్తే రానివ్వరు కాబట్టి నేనయ్యా గాడిదకు మొదలుగా యెరూషలేములో నీకు బదులుగా గొర్రె పిల్ల అనబడే నన్ను నేను ఇష్టపూర్వకంగా అప్పగించుకుని బలైపోతానయ్యా. కానీ నీకు విడుదల కావాలని నీకోసము ఆయన తన్ను తాను అప్పగించుకోవటానికి ఇప్పుకొచ్చాడయ్యా. నిన్ను గ్రహించావు క్రైస్తవుడా? మట్లాది వారు చేస్తున్నామని చేసేసాం కాదు, ఊరేగింపు చేసాం, పానకం పోసాం కాదు. నీకోసం ఏం జరిగింది? రోతగొట్టి జీవితాన్ని, హేయమైన జీవితాన్ని, పరికరాన్ని జీవితాన్ని యేసు ప్రభువు వారు ఇప్పుకొచ్చాడు, ఇప్పమన్నాడు. నీకు అసలు పరలోక రాజ్యములో లేక యెరూషలేములో ప్రవేశించే హక్కు నీకు లేదు, అర్హత నీకు లేదు, హక్కు నీకు లేదు. ఎందుకండి? రోత నువ్వు, అసహ్యం, నువ్వు, నీ బతుకే అసహ్యం. ఎవడు బాగు చేస్తాడు నిన్ను? ఎవడు బాగు చేస్తాడు? మీ నాన్న, మీ అమ్మ, నీ భార్య, నీ భర్త, మీ నాన్న, ఎవరు? అందరు చూసేవాళ్ళే. నా యేసయ్య మాత్రం నిన్ను చూసి నీ ఎద్దకు వచ్చి ఇప్పమని చెప్పి విడిపించుకొని నీకు మారుగా నేను చనిపోతా, నీకు మారుగా నా ప్రాణం పెడతా, నీకు మారుగా నేను నా మెడ కోసేసుకుంటా, నువ్వు క్షేమంగా ఉండవని నిన్ను విడిపించి దాని మీద కూర్చుని దాన్ని తీసుకొచ్చి యెరూషలేములోకి ఎంటర్ చేశాడండి. అది నా యేసయ్య ప్రత్యేకత. నీకోసం నిన్నే విడిపించి యెరూషలేములోకి తెచ్చాడు. గ్రహించావా? ఇంత ప్రేమ నా యేసయ్యది, ఇంత త్యాగమా నా యేసయ్యది, ఇంత గొప్ప కారు మట్లాది వారి రోజున ఇంత గొప్ప ప్రణాళిక నా కోసం నా యేసయ్య చేశాడని ఎప్పుడైనా గ్రహించావా? సోదరుడా, అన్నయ్య, అక్క, చెల్లి, ఆలోచన చేసావా? వచ్చాము, పాటలు పాడడం, ఇదిగో రాజు వచ్చుంటే పాట పాడి వెళ్ళిపోయాము. దాని సారాంశం ఏంటి? గాడిద హేయమైందైతే, అసహ్యమైందైతే, రోతుగా ఉంటే, మైలుపడ తిని తన్ను తాను అపవిత్రం చేసుకుంటే, అలా నీ మీద పరిపూర్ణుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి దేవుడు నీ మీద కూర్చుని యెరూషలేములోకి ఎంటర్ చేశాడండి. అది ఈరోజు నా దేవుడు నీకు చేసిన గొప్ప విడుదలండి. రాజు ప్రవేశం ఎందుకయ్యంటే రాజుగా గుర్తింపు పొంది ఈ రక్షించడానికి వచ్చాడు. రెండోది, రాజుగా ఆయన యెరూషలేములోకి ప్రవేశించి నిన్ను విడిపించాడు, విడుదల చేశాడు. విడుదల చేసి నీకు యెరూషలేములో ప్రవేశించే ఆధిక్యత, హక్కుని
కల్పించి నీ జీవితాన్ని పరిశుద్ధపరిచేశాడు. ఒకటేమో హోసన్న రాజుగా వచ్చాడు, ఆయన రక్షించాడు. రెండోదేమో విడిపించాడు. మూడోదేమో అలంకరించాడట. ఎలా? నిన్ను కూడా చెప్పే మాట అక్కడ వాణిమ్మ గారింట్లో మాట, నేను ఎప్పుడైతే నీవు బయటకు వచ్చేసావో, విడిపించబడ్డావో, వెంటనే యేసు ప్రభువే కూర్చో దాని మీద. కూర్చోడానికి ఏం చేశాడు ఆయన? చూడండి 149వ కీర్తన 149:4, 149:4-5 చదువుదాం. యెహోవా తన ప్రజల యందు ఏమంట? ప్రీతి అంటే ఇష్టం కలిగిన వాడండి. యెహోవా కట్టబడిన గాడిద మీద నా యేసయ్య ప్రీతి కలిగి ఉన్నాడు, ఇష్టం కలిగి ఉన్నాడు. నువ్వంటే చాలా ఇష్టం యేసయ్యకి. నువ్వంటే యేసయ్య చాలా ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే యేసయ్య మీద, యేసయ్య అంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, ఆయనకి మాత్రం నువ్వంటే ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టమయ్యో. ఇష్టం కలిగిన నిన్ను ఆయన దీనులందరినీ రక్షణతో అలంకరించను. నిన్ను విడిపించి యెరూషలేము రంగ ప్రవేశం చేసి అక్కడ నిన్ను రక్షణతోటి అలంకరించను. ఆయన నిన్ను రక్షణతో అలంకరించాడట. గాడిదకి ఏమొచ్చాడు ఇప్పుడు? ఒకటేమో విడిపించాడు, రెండోదేమో ఆయన యెరూషలేములో పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశాన్ని జరిగించాడు. మూడవది నిన్ను క్రీస్తు యేసు రక్షణతోటి అలంకరించెను. ఎక్కడిది అలంకారం? జయలక్ష్మి, నీ అలంకారం ఎక్కడిది? అక్క, నీ అలంకారం ఎక్కడిది? బాయ్ ఇచ్చింది కాదు, మోహన్ రావు బాయ్ ఇచ్చింది కాదు. నీ అలంకారం యేసయ్య ఇచ్చాడు నీకు. అలంకారం యేసయ్యది. దాని చెప్పి జయలక్ష్మి, అలంకారం యేసయ్యది. ఈశ్వరి, ఈ రంగారావు ఇచ్చింది కాదు, అది అలంకారం. యేసయ్య ఇచ్చాడు అలంకారం. రక్షణ అలంకరించాడు నిన్ను కదా. ఏనంటాడు? నేను గాడి దగ్గర ఉంటే నిన్ను గాడిలో పిప్పు తీసుకొచ్చి బయటకు తెచ్చి ఏం చేశానంటే నిన్ను రక్షణతో అలంకరించా. ఎందుకయ్యా అంత త్యాగమంటే? నువ్వంటే ఇష్టమయ్యా నాకు, నువ్వంటే లవ్ అయ్యా నాకు, నువ్వంటే ప్రేమ అయ్యా నాకు. నేను ప్రేమిస్తున్నానయ్యా, నువ్వు ప్రేమించావని కాదయ్యా, నేనే నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. గాడిద లాంటి వాడు, గాడిదలా చూస్తున్నవాడు, గాడిదలాగా అసహ్యం ఉన్న నిన్ను నేను ప్రేమించానయ్యా, ప్రేమించి విడిపించను కాకుండా అలంకరించి రక్షణతోటి అలంకరించయ్యా. నీ అలంకారం అంతా, ఈ అలంకారం అంటే ఎంత శ్రేష్ఠ తెలుసండి. నా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అలంకారము చాలా విలువైందండి, చాలా విలువైంది, చాలా ఘనమైనది, చాలా శ్రేష్టమైన అలంకారాన్ని నా ప్రభు నిన్ను అలంకరిస్తే అలంకారాన్ని పాడు చేసుకునే క్రైస్తవులుగా ఉండకూడదు. ఈ అలంకారంతో నీవు అంతం వరకు అలంకరించబడి నీవు ఆయనతోటి యేసు ప్రభువులో ప్రవేశించేవారుగా ఉంటా శ్రేష్టం. ప్రార్థన మిగిలిన భాగాన్ని మళ్ళా ఆదివారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఇంకా 9 పాయింట్లు ఉండి 1 పాయింట్ అయింది, మిగిలిన 8 పాయింట్లు తర్వాత చూద్దాం. నీదు రాజు మోకరించో, మోకలై దోషమేమియు ప్రార్థన చేయమా. మోకరించు, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకో. ఒక నిమిషం ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను గాడిదనయ్యా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసి తల్లి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయి, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయి తల్లి, ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకోవాలి. నీవు మౌనంగా ఉండొద్దు. ఈ వాక్యానికి అర్థమైందా? నువ్వు గాడిద అసహ్యం ఉండావా? గాడిదలాగా ఉండావా? గాడిదలాగా రోత చిత్తు కలిగి ఉంటే ఇప్పుడు ఈరోజు ఈ మట్ల ఆదివారంలో నా దేవుడు నిన్ను విడిపించాడు, అలంకరించాడు, పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధ స్థలములోకి నిన్ను నడిపించడము, పరిశుద్ధ తోటికి నా యేసయ్య నిన్ను నడిపిస్తున్నాడు. గ్రహించు, ప్రార్థన చేసుకో. దేవా, నేను పాపినయ్యా, నేను గాడిదనయ్యా, కడుగయ్యా,
క్షమించయ్యా, క్షమించయ్యా. ప్రార్థన చేస్తాలి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నేను ఇప్పుడేనయ్యా నీతోనే ఉంటా, నీలోనే ఉంటా, నేను కలిగి ఉంటా. యేసయ్య నువ్వు కావాలేసయ్యా, యేసయ్య నువ్వు కావాలేసయ్యా. నువ్వు నాకుంటే చాలయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా. లోకములో ఏది నాకు అక్కర లేదేసయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా. ఇప్పుడే ప్రభు సత్యాన్ని గ్రహించాలయ్యా. గాడిదల నేనయ్యా, రాజైన మీకోసం అయ్యా నేను జీవిస్తానయ్యా. నా రాజా, నా రాజా, నా దావీదు కుమారుడు, నా హోసన్న, నీకే నాకు దేవుడు అయ్యాని అనుకుని ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోమా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి తల్లి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోమా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయి తల్లి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. రక్షణగలవాడుగా అక్షయుడగు యేసుడు ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే, ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. మా గణుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలంలో సియోనుతో చెప్పండి, నేను రాజుగా వస్తున్నాను, హోసన్నగా వస్తున్నాను, వచ్చి రక్షిస్తాను, విడిపిస్తాను, అలంకరిస్తాను అని చెప్పండి అని చెప్పి పంపావు దేవా. వచ్చి రక్షించాడు తండ్రి, మీ స్తోత్రాలు. విడిపించావు ప్రభు, మీకు స్తోత్రాలు. అలంకరించావు ప్రభు, మీకు స్తోత్రాలు. పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించే వారిగా చేసావు ప్రభు, మీకు స్తోత్రాలు. అది గుర్తించయ్యా, మేము ఆ జీవిత కాలమయ్యా పరిశుద్ధ స్థలములోనే నివసించేవారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక మంది ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించి నీ ఆత్మతో, రక్షణతో అలంకరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం. నా సంఘాన్ని దీవించయ్యా, నా సంఘానికయ్యా నీ కృపాక్షేమాలు. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో, ఏ దీవెన కావాలో సహాయం చేయయ్యా. అలాగే నాయనా వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడయ్యా ఎవరు నష్టపోకుండా మంచి పంటలు కూర్చుకోవాలి తండ్రి. మీ కార్యం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. ప్రభా పరీక్షలు రాసి బిడ్డలయ్యా చాలామందికి విజయమిచ్చావయ్యా, అందుకు వందనాలు మా తండ్రి. ఇంకా రాష్ట్ర బిడ్డలు కూడా దర్శించయ్యా, వారి జీవితాలు గొప్ప కార్యం చేయయ్యా. ఇటు ప్రతి బిడ్డను దర్శించి దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.